ముస్లింలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? ముస్లిమ్స్ అంటే చాలా సంవత్సరాలు ఉంటారు ఇక్కడ. ఇది వరకు వచ్చి మనకి కల్మా అది చెప్పింది అయితే కనుక సీతారాం నుంచి పోస్ట్ మాస్టర్ ఖాన్ గారు అనేసి ఆయన వచ్చి చెప్పేవారండి. వాళ్ళంతా కూడా దావత్ ఇచ్చేవారు. అప్పుడు ఏంటంటే మన బాయిలందరూ కూడా మన లోకల్గా విగ్రహారాధనలు ఆ టైప్ ఉండేవారు కాబట్టి పెద్దగా రిసీవ్ చేసుకోలేదండి అతను. అప్పుడులో చేసుకోపోయినప్పటికీ మొత్తం మీద ఎలాగైతేనో ఒక మసీదు భవనం నిర్మించుకోవాలని ఒక ఇది వచ్చి మన పంచాయతీ తరఫు నుంచి స్థలం ఇచ్చారు. అందంగా మసీద్ అనేది భవనం. ఏ సంవత్సరంలో మసీద్ కట్టారు? అంటే నమాజ్ చదవటం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఈ స్థలం? నమాజ్ అయితే కనుక ఈ స్థలంలో అయితే 1999 అనుకున్నానండి. అంతకు ముందు గుడ్స్ ఏమైనా వేసారా? చిన్న పాక వేసారు. అది ఎప్పుడో 90లో ఉంటుంది. ఆ రాజంపాలెంలో మన కాదియాని అహ్మదీ జమాత్ అని ఒక జమాత్ ఉండేది. ఆ జమాత్ నుంచి కాజాబాయి అని ఒక బాయ్ తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళకి స్టార్ట్ చేస్తే 90లోనే మన సాతీలంతా గ్రామస్తులంతా కూడా సహకరించి వాళ్ళకి అందంగా చేసుకొచ్చారు. చేసుకుని చెప్పి కొన్ని రోజులకి వాళ్ళ యొక్క అవగాహన లోపం ఉందనేసి దాని తర్వాత నబీ అనేసి గట్టా వాళ్ళేళ్ళు వచ్చి చెప్తుండగా విన్నారు. కానీ అయితే ఇది ఏం చేయాలనేది వాళ్ళకి అవగాహన లోపం ఉండిపోయింది. అయితే ఏమి చేయలేని పరిస్థితి. మనక దీని ధరలో లేము, తెలియదు. దీని అంటే ఏంటో తెలియదు, అల్లా అంటే ఏంటో తెలియదు, ఒక నబీ ఎవరనేది కూడా మనకి నబీలు ఉన్నారు, వాళ్ళ ఒక క్రమంలో మనం బతకాలి, వాళ్ళ యొక్క సున్నత ఆచరణ పద్ధతిలో బానిసగా ఉండాలి మనం అనేటట్టు తెలియదు వాళ్ళకి. తెలియక ఏం చేస్తారంటే అలాగా పోయేది. ఎవరో వస్తారు ఆచరిస్తారు అనే టైప్లో ఉండేది. తర్వాత ఇంకో లోపం ఏంటంటే మనకి ఆర్థిక స్తోమత బాగా ఆర్థిక స్తోమత ఉండేది. ఆర్థిక స్తోమతలో ఒక గురువుని పెట్టుకుని మసీదులో మెయింటెనెన్స్ చేసే అంత శక్తి సామర్థ్యం అనేది మనలో లేకపోవడం, తెల్లలేసి ఏదో పనిలో పోయి రూపాయలు సంపాదించుకుని పెళ్ళం బిడ్డలతో గడిపెట్టే విధానం తప్ప మరి ఒక మసీదుకి పోవాలి, 5 పూట్ల నమాజ్ చేయాలంటే పనులు మానుకుని ఇదంతా జరిగేది కాదు. ఒకవేళ నిజంగా అదే అయితే అంతలోకి నా కాదియానీ జమాత్ వాళ్ళు అయితే ట్రస్ట్ ఉంది. వాళ్ళకి ట్రస్ట్ ద్వారా జమాత్ని. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ? 20 చిల్లరు 23 సంవత్సరాలు. 90లో వచ్చాడంటే ఇప్పుడు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల నుంచి కూడా పాపం వాళ్ళు వచ్చేసారండి, వర్క్ చేశారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో. ఎన్ని గ్రామాల్లో ఇంకా ఉన్నారు వాళ్ళు? ఇక్కడ ఈ లోకల్లో అయితే కనుకండి ఎల్లండిపేట, బంగారంపేట, పట్టిసీమ, ఇక్కడ పక్క సిట్టాలు ఒకటి ఉంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ లోకల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా 4 చోట్ల ఉన్నాయండి. 4 చోట్ల ఉన్నాయి. కొద్దిగా దూరంగా పోతే నిడదోలు పక్కన వచ్చి మార్కండపాడు అండి, అక్కడ ఒకటి ఉందండి. తూర్పుగోదావరి జిల్లా అయితే వంగలపూడి. మీ ఈ గ్రామం కొవ్వూరుపాడు ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఒక పెద్ద గ్రామంగా వీళ్ళు చుట్టూ వాళ్ళు భావిస్తారు. మీరు ఇక్కడ నుంచి కాదియానీని తీసేశారు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ మీద కూడా దీని ప్రభావం పడిద్దని మీరు అనుకుంటున్నారు? ఇన్షాల్లా అలా యుద్ధవాదాల ఇది చేసామండి. ఇదంతా కూడా 20 సంవత్సరాల చరిత్ర గల వాళ్ళని వాళ్ళు ఇక్కడ ఎలాగంటే మొత్తం అంతా కూడా పాతికిపోన్నారండి. పాతికిపోన్న వారిని మన అల్లా ఒక దువాదారాగా వాళ్ళు మేమే ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా స్వాతంత్రభావంగానే ఇవాళ తొలగిపోయారు వాళ్ళు. ఈ మసీదులో రావటం, మసీదులో వచ్చి ఉండటం అనేది ఇది మొట్టమొదటి జమాత్ ఇదండి. అల్లా అనుగ్రహంతో ముఫ్తీలు ఆలీములుగా ఇక్కడ జమాత్ రావడం అనేది మాకు ఎంత సంతోషకర విషయం అయినప్పటికీ చాలా సంతోషంగా ఉంది. జమాత్ వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇన్షాల్లా అందరికీ దావత్ ఏంటంటే, అందరికీ ఏలాన్ ఏంటంటే, ఈ యొక్క కూరిపడి గ్రామంలో ఏదైతే మేము అల్లా ఒక మార్గంలో ఇక్కడ ఈ స్థాపన చేసామో, ఏదైతే విడిపించామో ఇక్కడ నుంచి వచ్చి మాతో కలిసి మమ్మల్ని ఇచ్చేసుకుని ఇస్లాంని ఇంకా వ్యాపింపజేయాలి. ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో చాలా వెనకబడిపోయింది, మాకు తెలిసిన మట్టికి చాలా వెనకబడిపోయింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా దావత్ ఇచ్చి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలనేసి ఉద్దేశంతో ఈ యొక్క ఇస్తమాన్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఇచ్చేయాలనేసి మీకు అందరికీ కూడా దావత్ ఇస్తున్నాం. ఇన్షాల్లా అందరూ రండి, వచ్చి మమ్మల్ని కలిసి అదేవిధంగా పక్క గ్రామాలకు కూడా సాధ్ చేసి గుంటూరు, విజయవాడ అలాగా చాలా మంది ఈ యొక్క గ్రామం కోసం చాలా కృషి చేశారండి. అల్లాదే వాళ్ళ యొక్క అందరి యొక్క ఫిక్రు ఈరోజు అల్లా ఒక దువా కవులయ్యి గ్రామానికి మంచి రోజులు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా నేను ఏలం చేస్తున్నాను ఏంటంటే, దావత్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఏదైతే కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా మీరు మా చేత చేయించి మా అందరి సహాయం తీసుకుని మీ అందరి సహాయం కూడా మాకు ఇవ్వాలి. మీ అందరికీ మేము సహాయపడి ఉంటాము. అదేవిధంగా అల్లాహ్కి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. మసీదు మేము కట్టి అలాగా కట్టాక కాదియానీ జమాత్ వాళ్ళు వచ్చారు. మేము కట్టింది
కాజానా జమాత్ వచ్చి ఆ తర్వాత అలాగ ఇంచెంచులుగా లేకపోతే మళ్ళీ దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి మామూలుగా కాజానా జమాత్ వద్దని మన వాళ్ళు వస్తున్నా నేను ఒప్పుకోలేదు. వాళ్ళు ముందు వచ్చారు, మాకు నేర్పిన వాళ్ళు కలిమాలు నేర్పిన వాళ్ళు. నేను చాలా వరకు 2-3 సంవత్సరాల నుంచి కొట్టండి నాకు, నేను ఒప్పుకోలేదు. ఒకడిని మనకు అన్నం పెట్టినోని తీయకూడదని. అయితే తర్వాత అంచెలంచెలుగా మన కుర్రోళ్ళు నలుగురు ఎదురు ఇడిపోతాం నుంచి మళ్ళీ మా కుర్రోళ్ళకి నచ్చ చెప్పుకుంటా మా మేనవాళ్ళు వాళ్ళకండి, ఆ మేరాళ్ళు మా అంకసాయి వాళ్ళు నచ్చ చెప్పుకుంటే మీరు ఏం చేస్తారో వెళ్దాం, మనం అందరం ఒకటి అవ్వాలి. ఉన్న 30 కుటుంబాల్లో 5 అటు 10 అటు వెళ్ళకూడదు, మనం అన్నీ ఒకటి అవ్వాలి. ఈ జమాత్ మనం వచ్చే చుట్టాలు ఈ కాజానాలు ఉంటే చుట్టాలు వస్తలేదు, బంధువులు వస్తలేదు. మనకి ఒక చచ్చిపోతే దొండపూడిలో ఎవరన్నా పోయి ఉంటే ఎవరో మనల్ని కాకేటలేదు ఈ కాజానా జమాత్ గురించి. అందుకని మనం మారి చేయాలని మా మేనల్లి వాళ్ళు ఎటుగా చెప్తే వాళ్ళే కృషి చేసండి. మొన్న ఇలా కలిపారు, ఆదివారం నాడు ఇలాగ ఇష్టం ఉందండి, మీరు అందరూ వచ్చి మా మసీద్ దగ్గరికి వచ్చి అందరూ వచ్చి ఇవన్నీ మాకు అవగాహన చేసి, మీరు ముస్లిం సోదరులందరూ మాకు చుట్టుపక్కల గ్రామంలో అందరూ ముస్లిం సోదరులు అందరూ వచ్చి విజయవాడ కాడి నుంచి, గుంటూరు కాడి నుంచి, రాజమండ్రి కాడి నుంచి, ఏలూరు కాడి నుంచి అందరూ వచ్చి మాకు ఇవన్నీ ఏమైనా ఉంటే తప్పులొప్పులు క్షమించి మమ్మల్ని ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలండి. ముస్లిం సోదరులు సాయపడాలి, మేము మాకు సాయపడాలి, మేము మీకు సాయపడతామండి. గుడ్. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం.